వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్ ఎక్స్లో యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మీకు కనుక టెక్ పైన ఇంట్రెస్ట్ ఉండి వీడియో ఎడిటింగ్ కానీ లేదా టెక్ కంటెంట్ మీద అవగాహన ఉండి ప్రోడక్ట్స్ని రివ్యూ చేయగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు కానీ లేదా డీల్స్ ఆఫర్స్ పైన మంచి అవగాహన ఉన్నట్లయితే నాతో పనిచేయడానికి ఒక టీమ్ మెంబర్ కోసం అయితే చూస్తున్నాను. మీ స్కిల్ ఏదైనా ఉండనివ్వండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడిట్లో ఏది ఉన్నా కానీ మీరు ఇన్స్టాగ్రామ్లో @tech24 నవీన్కి డైరెక్ట్గా డిఎం చేయండి మీకు ఏ స్కిల్ ఉందో. సో దాని తర్వాత మనమైతే మాట్లాడుకుందాం. లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయలేకపోతే నా మెయిల్ ఐడి ఉంటుంది navinchikatla@gmail.com. మీకు ఏ స్కిల్ ఉందో దాన్ని మెన్షన్ చేసి అయితే మెయిల్ చేయండి. అండ్ నాతో పాటు నేను ఉండే లొకేషన్ అయితే కరీంనగర్లోనే ఉండి వర్క్ చేయాల్సి అయితే వస్తుంది. సో మీరు సరౌండింగ్ ఏరియాస్ వాళ్ళైతే ఇంకా మంచిది. అండ్ మిగిలిన విషయాల గురించి మీరు నన్ను కాంటాక్ట్ అయిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అంతా కూడా మంచి ఎన్విరాన్మెంట్లోనే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు, దానికి నాది హామీ. మీకు ఏదైనా స్కిల్ ఉంటే మాత్రం నాకు మెయిల్ లేదా మెసేజ్ అయితే చేయండి, ఇన్స్టాగ్రామ్లో కానీ డైరెక్ట్ జీమెయిల్లో కానీ. అండ్ ఫస్ట్ క్వశ్చన్ మనకి ధనుష్ అగర్వాల్ అడుగుతున్నారు. మా డాడీ రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ మొబైల్ కింద పడి డిస్ప్లే పగిలిపోయింది. నార్మల్ డిస్ప్లే వేయించా, ఫింగర్ ప్రింట్ వర్క్ అవ్వడం లేదు. అండ్ మా బ్రోది IQ 7 గ్రీన్ లైన్ వచ్చింది, ఫ్రీ రీప్లేస్మెంట్కి వెళ్తే ముందు కింద పడి సైడ్కి కొంచెం పగిలింది. మొబైల్ స్క్రీన్ని రీప్లేస్ చెయ్యరు అంటున్నారు. ఎక్స్చేంజ్కి పెడితే తీసుకుంటారా అన్న వాటిని? సో ఎక్స్చేంజ్కి పెడితే తీసుకుంటారు, కాకపోతే ఎక్స్చేంజ్ వాల్యూ అయితే చాలా తక్కువ వస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏమని అడుగుతున్నారు, బెస్ట్ ట్యాబ్స్ అండర్ 10 to 15K. సో ఒక డెడికేటెడ్ వీడియో వెరీ సూన్ అయితే మన ఛానల్లో రాబోతుంది. దానికోసం వెయిట్ చేయండి. ఏ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఏ ట్యాబ్ బెస్ట్ అని క్లియర్గా ఆ వీడియోలో అయితే మాట్లాడాను, ఎడిటింగ్లో ఉంది, వెరీ సూన్ వస్తుంది. నెక్స్ట్ చంద్ర వైబ్స్, యూట్యూబ్కి బెస్ట్ వీడియో రికార్డింగ్ మొబైల్ సార్. మీరు బడ్జెట్ చెప్పలేదు, బడ్జెట్ చెప్తే ఇంకా బాగా సజెస్ట్ చేసేవాడిని. సో ఒకవేళ 30,000 వరకు బ్యాక్ వీడియోనే హైయెస్ట్ ప్రయారిటీ అయితే IQ Neo 10 రీసెంట్గా నేనైతే రివ్యూ చేశాను, ఇంకా రివ్యూ పబ్లిష్ అవ్వలేదు. వీడియో క్వాలిటీ బ్యాక్ కెమెరా నాకు చాలా బాగా నచ్చింది. అది కాదనుకుంటే S24 FE కూడా చాలా బాగుంది. సో మీరు వీడియో కోసమే చూస్తున్నట్లయితే ఇంకొంచెం కిందికి వెళ్తే మీకు పోకో F6 కనుక 25 అంతకంటే తక్కువలో వస్తుంది అప్పుడప్పుడు. వీడియో క్వాలిటీ దాంట్లో కూడా ఎక్సలెంట్గా ఉంది. సో ఇంకా పైకి వెళ్తే ఎనీ ఐఫోన్ మీకు బెటర్ ఆప్షన్ వీడియో కోసం. అండ్ నెక్స్ట్ ఆరాధ్య వ్లాగ్స్ అడుగుతున్నారు. మీ వీడియోస్ చాలా జెన్యున్గా అనిపిస్తాయి బ్రదర్, థ్యాంక్ యూ. OnePlus Nord 2 యూజ్ చేస్తున్న S24 FE కొనుక్కోవాలా ఆర్ OnePlus 13s కొనుక్కోవాలా? విచ్ వన్ ఈజ్ బెస్ట్? ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్ ఏదైనా సజెస్ట్ చేయండి, మంచి UI ఉన్న ఫోన్ కావాలి. సో OnePlus Nord 2 యూజ్ చేస్తున్నా అన్నారు. సో మీకు కనుక కాంపాక్ట్ ఫోనే హైయెస్ట్ ప్రయారిటీ అయితే OnePlus 13 వేసుకెళ్ళొచ్చు. అదర్వైజ్ గేమింగ్ అంత ప్రయారిటీ కాకపోతే, అంటే హెవీ గేమింగ్ అంత ప్రయారిటీ కాకపోతే S24 FE సో అన్నింటినీ టిక్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో నేను రివ్యూ చేసిన మొబైల్స్లో నాకు బాగా నచ్చిన ఫోన్. ఇనీషియల్గా రివ్యూ అయిన వెంటనే అమ్ముదాం అనుకున్నాను, బట్ కొన్ని రోజులు వేరే శాంసంగ్ మొబైల్ కంటెంట్ చేయడం కోసం అయితే ఆ మొబైల్ అమ్మడాన్ని అయితే పాజ్ చేశాను. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూ చేసిన మొబైల్స్ అయితే ఉన్నాయి. చాలామంది అడుగుతారు రివ్యూ చేసిన మొబైల్స్ ఏం చేస్తారని. చాలామంది తెలిసిన వాళ్ళే కొంటుంటారు, మన సబ్స్క్రైబర్స్కి కూడా. సో ఈ మొబైల్స్ అయితే ప్రజెంట్ నా దగ్గర ఉన్నాయి, రివ్యూ కంప్లీట్ అయ్యి. IQ Neo 10, Nothing Phone 3a, Samsung M16. సో IQ Neo 10 256GB వేరియంట్, ఇది అరౌండ్ 29,000కి అయితే తీసేస్తాను. ఎవరైనా కొనాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. అండ్ Nothing Phone 3a ఇది 20,000 అనుకుంటున్నాను. సో అండ్ M16 9,000లో అయితే తీస్తాను. నా ఇన్స్టాగ్రామ్కి లేదా మెయిల్ ఐడికి అయితే డైరెక్ట్ మెసేజ్ చేసి పర్చేజ్ చేయొచ్చు. మీరు వచ్చి తీసుకుంటే ఇంకా బెటర్, లేదు నమ్మకం ఉండి పేమెంట్ చేసి కొరియర్ చేయమంటే అది కూడా చేస్తాను. కొనాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ద పాయిజన్ కింగ్ అడుగుతున్నారు. అన్న Vivo T4 Ultra ప్రైస్ అండ్ ఫుల్ స్పెసిఫికేషన్స్ చెప్పు అన్న. సో ప్రైస్ అయితే అరౌండ్ 35,000కి దగ్గరగా అయితే ఉంటుంది. స్పెక్స్ 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న క్వాడ్ కర్వ్డ్ OLED డిస్ప్లేతో వస్తుంది. 115తో MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్. అండ్ ఈసారి కెమెరాస్ని అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేయబోతున్నారు. పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఉండబోతుంది 50MP రెజల్యూషన్తో. అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50MP మెయిన్ సెన్సార్, అండ్ 5500 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అండ్ ఫ్రంట్ కూడా 50MP కెమెరా. సో ఓవరాల్గా ఒక ఆల్రౌండర్ ఆప్షన్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. నేను పర్సనల్గా ఈ మొబైల్ కోసం చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మొబైల్స్ ఈ ప్రైస్ రేంజ్లో పర్ఫార్మెన్స్ బాగుంటే కెమెరాని తగ్గిస్తాయి, కెమెరా బాగుంటే పర్ఫార్మెన్స్ కాంప్రమైజ్ చేస్తుంటాయి. ఇది కొంచెం బ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. June 11th అయితే లాంచ్ అవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఐఎమ్ అనిల్, కాంప్రమైజెస్ లేని బెస్ట్ కాంపాక్ట్ ఫోన్ చెప్పన్నా
అంటే అన్ని డిపార్ట్మెంట్లు టిక్ చేసేలా. కాంప్రమైజ్ లేని కాంపాక్ట్ మొబైల్ అంటే OnePlus 13s ఉంది. బట్ కెమెరాస్లో నాకు కొంచెం ఆ ప్రైస్కి వీళ్ళు తెచ్చిన 50-55 వేల ప్రైస్ రేంజ్కి నాకు కొంచెం కాంప్రమైజ్ లానే అనిపించింది. అది కాకుండా అంటే సో మీకు అంత కాంపాక్ట్గా కాదు కానీ Xiaomi 14CV సో మీకు ఇంకా 30,000లోనే వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. బట్ ఏదో ఒక చిన్న కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సందీప్ మహారాజ్, హాయ్ అన్న, లవ్ వాచింగ్ యువర్ వీడియోస్ రెగ్యులర్లీ. S23 అల్ట్రా నుండి S24 బేస్ మోడల్కి అప్గ్రేడ్ అవ్వచ్చా? రీజన్ ఈజ్ కాంపాక్ట్ ఓన్లీ. కాంపాక్టే అయితే అవ్వచ్చు, బట్ మీకు వేరే ఏ విషయాల్లో కూడా S23 అల్ట్రా నుంచి S24 అప్గ్రేడ్గా అనిపించదు. కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ అన్నిట్లో కూడా. బట్ చిన్నగా కావాలనుకుంటే మాత్రం వెళ్ళండి, అది మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వీడియోలో ముందుకెళ్ళే ముందు ఈ మధ్య మిమ్మల్ని రెగ్యులర్గా రిక్వెస్ట్ చేసేదే, సో 8 ఇయర్స్గా నేను ఎప్పుడూ స్ట్రెస్ చేయలేదు, బట్ ఈ మధ్య స్ట్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే అడగకపోతే మీరు అస్సలే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ చూసే వాళ్ళలో 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అందుకే నెంబర్ ఎక్కడిదక్కడే ఉంటుంది. సో బ్రాండ్స్ వాళ్ళు వీళ్ళు చూస్తే కొంచెం నెంబర్ కూడా ఉండాలి కదా. సో మోర్ దెన్ 8 ఇయర్స్ అయిపోయింది, ఇంకా ఇక్కడే ఉన్నాం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చే ఏ ఇన్ఫర్మేషన్, ఏ చిన్న హెల్ప్ మీకు జరిగినా నా వల్ల కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మోటివేషన్ అయితే ఇవ్వండి. సో అది నాకు బూస్ట్ని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గోవర్ధన్ అడుగుతున్నారు, అన్న మా ఇంట్లో ఫ్యాన్ 35 ఇయర్స్ నుంచి రిపేర్ అవ్వకుండా తిరుగుతూనే ఉంది. మరి స్మార్ట్ ఫోన్స్ కూడా ఒకేసారి బెస్ట్ లెన్స్, బెస్ట్ ఫీచర్ ఫిక్స్ చేసి లాంచ్ చేసి సో మళ్ళీ 3-4 ఇయర్స్ తర్వాత బిగ్ చేంజెస్ ఇస్తే ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా తీసుకోవడానికి. ఇలా ఎవ్రీ ఇయర్ చిన్న చిన్న చేంజెస్ చేసి లాంచ్ చేయడం ఎందుకు? కంపెనీ వాడు బ్రతకడం కోసం జనాల్ని వెర్రి వాళ్ళని చేస్తున్నారు. దీనికి మీ ఆన్సర్ ఏంటి అన్న? ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. సో ఇప్పుడు మీరు 35 ఇయర్స్ క్రితం ఫ్యాన్ ఇంకా రన్ అవుతుంది అన్నారు కదా, ఇప్పుడు కొన్న ఫ్యానే చూడండి అంత రన్ అవుతుందా మళ్ళీ 35 ఇయర్స్ వరకు? అవ్వవు. లాంగ్ డ్యూరేషన్లో సర్వైవ్ అవ్వగలిగే ప్రోడక్ట్స్ని తయారు చేస్తే బ్రాండ్స్కే లాస్, మార్కెట్ అంతా కొలాప్స్ అయిపోతుంది. సో మనకి సేల్స్, పర్చేజెస్ జరగాలి అండ్ కంపెనీస్ రన్ అవ్వాలి. అందుకే వీళ్ళు 100% క్వాలిటీ ప్రోడక్ట్స్ని అయితే నాట్ ఓన్లీ మొబైల్స్, ఏ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ ఒకప్పట్లా క్వాలిటీ ఉండట్లేదు. అవి ఫ్యాన్లు కానీ, ఏసీలు కానీ, టీవీలు కానీ, ఇంకేదన్నా కానీ ఒకప్పటి క్వాలిటీ ఇప్పుడు ఏ ప్రోడక్ట్స్లో ఉండట్లేదు. అదంతా కూడా సో బ్రాండ్స్ సర్వైవ్, బ్రాండ్స్ కాదు కంపెనీస్ సర్వైవ్ అవ్వడానికి, రన్ అవ్వడానికే ఇలా అయితే కంపెనీస్ చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం అదే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ SAIC, వై డస్ ద మొబైల్ ఛార్జింగ్ ఇండికేటర్ లైట్ వాజ్ డిస్కంటిన్యూడ్. సో దానివల్ల అంత ఉపయోగం లేదని బ్రాండ్స్ అయితే అనుకుంటున్నాయేమో. నాకు కూడా అదే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ 30-40 మినిట్స్లోనే ఫుల్ ఛార్జ్ అయిపోతున్నాయి. ఒకప్పుడు 3 గంటలు 4 గంటలు పట్టేది ఫుల్ ఛార్జ్ అయిందా లేదా చూసుకోవడానికి. అలా అయితే ఉండేది. ఇప్పుడైతే అంత అవసరం లేదని నాకు కూడా అనిపించింది. సో బ్రాండ్స్ కూడా అదే అనుకుంటున్నాయేమో. అండ్ మీకేమన్నా అనిపిస్తే మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. మేబీ నాది ఒపీనియన్ రాంగ్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ సాయి ప్రవీణ్, వై డూ మెనీ చైనీస్ స్మార్ట్ ఫోన్స్ లైక్ రియల్మీ, రెడ్మీ, పోకో, ఒప్పో స్లో డౌన్ ఆర్ ఫేస్ ఇష్యూస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ విచ్ ఆండ్రాయిడ్ బ్రాండ్ మెయింటైన్ స్మూత్ పర్ఫార్మెన్స్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ అప్డేట్స్ ఓవర్ ది ఇయర్స్. సో ఇవన్నీ ఎందుకు అంటే వీళ్ళు కుప్పలుగా మోడల్స్, ప్రతి 1000 రూపాయలకు ఒక మోడల్ అయితే ఉంటుంది దాదాపు మీరు మెన్షన్ చేసిన అన్ని బ్రాండ్స్లో. దానివల్ల ఏంటంటే అప్డేట్స్ని ప్రతి మోడల్ మొబైల్కి ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయలేకపోవడం వల్ల అప్డేట్స్ వచ్చిన తర్వాత ఇష్యూస్ అయితే వస్తుంటాయి. అండ్ మీరు మరొక క్వశ్చన్ కూడా అడిగారు, అప్డేట్స్ తర్వాత కూడా మంచిగా పర్ఫార్మెన్స్ స్మూత్గా ఉండే బ్రాండ్స్, మెయింటైన్ చేసే బ్రాండ్స్ ఏంటి అని అడిగితే ఉన్న వాటిలో కొంత బెస్ట్ యాపిల్ అండ్ శాంసంగ్. వాటిలో కూడా అప్డేట్స్ తర్వాత మనం ఇష్యూస్ రావడం అయితే చూస్తూనే ఉన్నాం. బట్ కొద్దిగా గొప్ప కొంచెం బెటర్గా ఉన్నాయి వీటితో కంపేర్ చేస్తే అవి. అండ్ నెక్స్ట్ కిరణ్ కుమార్, బెస్ట్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అండర్ 2000 చెప్పండి. మీరు ఆల్రెడీ ఒక వీడియో చేశాను మన ఛానల్లో, చూడండి. లేదు చెప్పమంటే రియల్మీ T310 మన ఛానల్ రివ్యూ ఉంది, చాలా బాగుంటుంది ఆ ప్రోడక్ట్ అండర్ 2000. నెక్స్ట్ అవినాష్, నథింగ్ ఫోన్ 3 ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు బ్రో? 80,000 90,000 అని వినిపిస్తుంది. బట్ నేను అనుకోవడం 60,000 కాస్త అటు ఇటుగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరీ డైరెక్ట్ 80-90 అంటే కష్టం. అండ్ నెక్స్ట్ శ్రీధర్ అడుగుతున్నారు, OnePlus Nord 4 వర్సెస్ Samsung A55 విచ్ వన్ ఈజ్ బెస్ట్? 1 year old మొబైల్స్ అయినా ఇప్పుడు కొనొచ్చా అన్న? మీకు మంచి ప్రైస్లో వస్తే మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 25,000 వరకు ఉంటే, ఒకవేళ మీకు ఈ రెండిట్లోనే చూస్ చేసుకోవాలని ఉంటే మాత్రం OnePlus Nord 4.
1 year అయినా కొనొచ్చా అంటే ఎస్ కొనొచ్చు. అప్పుడు వచ్చిన ప్రైస్కి ఇప్పుడు వచ్చే ప్రైస్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది, చాలా ప్రైస్ డ్రాప్ అయింది కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అమర్ సిపి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ OnePlus 13 రివ్యూ అన్న, లాట్స్ ఆఫ్ లవ్. డెఫినెట్గా బ్రో, తప్పకుండా చేస్తాను. ఇలా ఎవ్రీ వీక్ ఆస్క్ టెక్ 24లో రిక్వెస్ట్ చేస్తేనే Samsung Galaxy S24 FE కొంచెం లేట్ అయినా పర్చేజ్ చేసి రివ్యూ చేశాను. దానికి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు, చాలా మంచి వ్యూస్ వచ్చాయి. సో OnePlus 13 కూడా మీరైతే అడుగుతున్నారు, ఎక్కువ మంది డిమాండ్ చేస్తే వెరీ సూన్ దీన్ని కూడా డీటెయిల్గా టెస్ట్ చేసి రివ్యూ అయితే చేస్తాను. అండ్ పృథ్వీరాజ్ అడుగుతున్నారు, అన్న ప్రీవియస్లీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇయర్కి ఒక బ్లూటూత్ నెక్ బ్యాండ్ రిలీజ్ చేసేది, ప్రజెంట్ ఎందుకు తేవడం లేదు? ఈ మధ్య అయితే కొంచెం వాడకం తగ్గిపోయింది, ఆ ట్రెండ్ అయితే తగ్గిపోయింది. ఎక్కువ మంది ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్సే ప్రిఫర్ చేస్తున్నారు అండ్ అందుకే కొంచెం కంపెనీస్ కూడా స్లో డౌన్ అయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, లోహి దాసు, 1 lakh అండర్లో కెమెరా కోసం మొబైల్ బెటర్ అంటావా లేక మిర్రర్లెస్ కెమెరా బెటర్ అంటావా అన్న? కమెంట్ బై Vivo X200 Pro యూజర్. సో ఇప్పుడు మనకి యూజబిలిటీ, కంఫర్ట్ కూడా ముఖ్యం. ప్రతి ప్లేస్కి మనం మిర్రర్లెస్ కెమెరా తీసుకొని పోలేం కదా. సో అలా బెస్ట్ కెమెరాగా ప్లస్ యూజబిలిటీ అంటే యూజర్ ఫ్రెండ్లీ, ఈజీగా క్యారీ అయ్యేలా ఉన్న ఆప్షన్ చూస్తే మొబైలే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ మీరు కమెంట్ చేసే X200 Pro ప్రజెంట్ ఉన్న వాటిలో అండర్ 1 lakh బెస్ట్ కెమెరా ఫోన్. అండ్ మరొకటి Xiaomi 15 Ultra కూడా వస్తుంది అదే రేంజ్లో. అండ్ లేదు మనకి క్యారీ చేయడం మాకు అంత ఇబ్బంది ఏం కాదు అంటే బెటర్ మీకు మిర్రర్లెస్ కెమెరా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్, ఇట్స్ మీ విరాజ్, Google Pixel 8 Pro వర్సెస్ Samsung Galaxy S24 FE, విచ్ వన్ ఈజ్ బెస్ట్ కెమెరా మొబైల్? అండ్ Google Pixel లోయెస్ట్ ప్రైస్ ఎప్పుడు చూడవచ్చు, ఎంతలో చూడవచ్చు బ్రదర్? సో మనకి బిగ్ బిలియన్ డేస్లో అయితే మనకి లోయెస్ట్ ప్రైస్ రేంజ్లో వస్తాయి. అండ్ ఈ రెండిట్లో బెస్ట్ కెమెరా మొబైల్ అన్నారు. ల్యాండ్స్కేప్ అండ్ ఫ్లవర్స్ ఇలాంటివి కాకుండా చూస్తే సో మీకు S24 FE పోర్ట్రేట్స్కి, హ్యూమన్ సబ్జెక్ట్స్కి బాగుంటుంది. బట్ హ్యూమన్ సబ్జెక్ట్ పోర్ట్రేట్స్ కాకుండా మీ ప్రయారిటీ అయితే Google Pixel 8 Pro బెటర్గా ఉంటుంది. అండ్ రెండిట్లో వీడియోలో మాత్రం Samsung Galaxy S24 FE బెటర్గా ఉంటుంది. అండ్ లక్ష్మయ్య అడుగుతున్నారు, 30 నుంచి 35 వేలలో బెస్ట్ కెమెరా బ్యాటరీ లైఫ్ కోసం సజెస్ట్ చేయండి అన్నారు. రీసెంట్గా 4 రోజుల క్రితమే వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి, మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, టెక్ స్పీక్స్ తెలుగు అన్న, నేను స్టూడెంట్ని, యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి మంచి కెమెరా అండ్ పర్ఫార్మెన్స్ విత్ బ్యాటరీ ఉన్న ఫోన్ కావాలి. iQOO Neo 10 ఎలా ఉంటుంది అన్న, లేకపోతే వేరే ఆప్షన్స్ ఉన్నాయా? 32,000-35,000 లోపు. సో మీరు ఒకవేళ ఐఫోన్కి వెళ్ళలేకపోతే ఆండ్రాయిడ్లో ఉన్న బెస్ట్ ఆప్షన్స్ iQOO Neo 10 బ్యాక్ కెమెరా వీడియో అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఎడిటింగ్ కూడా మీకు పవర్ఫుల్ చిప్ సెట్ కాబట్టి ఏమన్నా హై పర్ఫార్మెన్స్ రిలేటెడ్ టాస్క్ చేసినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. లేదు ఇంకా బెటర్ వీడియో నీ ప్రయారిటీ అయితే మాత్రం S24 FE బాగుంది, బట్ దీని అంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే అందులో ఉండదు. అండ్ నెక్స్ట్ అర్జున్ అడుగుతున్నారు, బ్రో మీరు ఏమనుకోనంటే మరొక సలహా, సబ్స్క్రైబర్స్ పెరగాలంటే ప్రతిరోజు ఒక వీడియో చేయండి, అట్లీస్ట్ షార్ట్ వీడియో అయినా చేయండి. సో ఇందుకోసమే నేను స్టార్టింగ్లో ఒక అనౌన్స్మెంట్ చేశాను, నాతో పనిచేయడానికి టీం మెంబర్ కావాలని. సో అది అందుకే చేశాను, ఎందుకంటే ఒక్కొక్క ప్రోడక్ట్ టెస్ట్ చేయడానికి ఈజీగా 1 week 10 days టెస్ట్ చేయడానికి పడుతుంది. షూట్, ఎడిట్ ఇవన్నీ మాకు ఒక 3-4 days షూట్ ఎడిట్ ప్రాసెసే అవుతుంది. అందుకే టీం మెంబర్ కోసం అయితే చూస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ఈ మెయిల్ ఐడి లేదా ఈ ఇన్స్టాగ్రామ్కి అయితే డైరెక్ట్గా DM చేయండి. మీరు కావాలనుకుంటే కింద ఫామ్ కూడా ఉంటుంది, ఫామ్ ఫిల్ చేయండి, నేనే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతాను. మీ స్కిల్ అయితే తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మనకి పడవల మదన్ అడుగుతున్నారు, అన్న నేను ఫ్లిప్కార్ట్లో డెలివరీ బాయ్గా వర్క్ చేస్తున్నా, నాది Samsung M12 అన్న, 4 years కంప్లీట్ అయింది. బట్ 2 days బ్యాక్ సన్లైట్ ఓవర్ హీట్ అయ్యి డిస్ప్లేలో పిక్సెల్ డ్యామేజ్ అయ్యింది, బ్లాక్ డాట్ వచ్చింది, డిస్ప్లే 4500 అంట అన్న, రిపేర్ చేయించడం వద్దా చెప్పండి? రిపేర్ చేయించకండి, ఇప్పుడు పని చేసే పరిస్థితిలో ఉంటే దాన్నే వర్క్ చేయనివ్వండి, దాన్నే వాడుకోండి. అండ్ తర్వాత వేరే మొబైల్ అయితే పర్చేజ్ చేయండి. దానికి ఇప్పుడు 4500 పెట్టి రిపేర్ చేయించడం అయితే వద్దు. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. మీలో ఏదైనా స్కిల్ ఉండి నాతో పని చేయాలని ఉంటే, మన టీంలో పని చేయాలని ఉంటే సో కింద ఫామ్ ఇస్తాను. సో మీ స్కిల్ను బట్టి ఏదైనా మీరైతే అప్లై చేయొచ్చు, లేదా డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్కి లేదా మెయిల్కి అయితే మెయిల్ చేయండి, నేనే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.